హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బట్టలు చూడండి. మా చిన్నోడు మా పండు అయితే అసలు చిన్నపిల్లల ఇంట్లో బట్టలు అయితే అందరి ఇంట్లో ఇట్నే ఉంటాయా, మా ఇంట్లోనే మాత్రమే ఉన్నాయా అని నాకైతే అర్థం కాలేదు. ఈ పై సెల్ఫ్ మాత్రమే వాళ్ళకి అందదు కాబట్టి వాళ్ళ డాడీ బట్టలు మాత్రమే నీట్గా ఉన్నాయి. మా బట్టలు అయితే చూడండి, అసలు ఎన్నిసార్లు మడత చేసి పెట్టినా కానీ ఆ పైన డ్రెస్లో వదిలేసి కింది డ్రెస్లే గుంజుతారు. కింద డ్రెస్లు గుంజేసరికి పైన మొత్తం కింద పడిపోతాయి. అయితే ఆ బట్టలు చూస్తుంటే అయితే చాలా అసలు పిచ్చి లేచిపోతుంది. కానీ నాకు బట్టలు మడత తీయాలంటే చాలా చిరాకు వస్తుంది. అంటే అసలు ఎన్ని బట్టలైనా పిండాలంటే నేను ఏం కష్టపడకుండా ఎన్ని బట్టలైనా సరే కొంచెం మంచిగానే పిండుతా అసలు. కానీ మడత చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా చిరాకు వస్తుంది నాకు. ఎన్నిసార్లు మడత చేసినా ఈ బట్టలు మొత్తం ఇట్లనే చేస్తున్నారు అసలు ఈ పిల్లలు. అసలు పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు అయితే ఈ బట్టలు అయితే ఇలాగే అవుతాయేమో. అసలు నేను 5-6 రోజులకు ఒక రోజు 10 రోజులకు ఒక రోజు ఖచ్చితంగా మడత చేస్తూనే ఉంటా. ఆ మడత చేయడానికి నాకు ఫుల్ టైం పడుతుంది. అయితే టీవీ చూసుకుంటూ నేనైతే మడత చేద్దాం ఈరోజు అని చెప్పేసి అన్నీ మడత చేస్తున్నా. పండుగ కూడా ఉంది కదా, రాములవారి పండుగ. అలాగే ఇల్లు మొత్తం సదరాలి, నీట్గా చేద్దామని చెప్పి ఇంకా బట్టలు అయితే అన్నీ తీసేస్తున్నాను. నేను తీసి కొన్ని అయితే మడత చేసిన పిల్లల వరకు ఫస్ట్ టీవీ చూసుకుంటూ. ఇంకా నా అయితే మడత చేసుకోవడానికి చాలా ఉన్నాయి. చీరలు, డ్రెస్లు ఇలాంటివన్నీ మడత చేసుకోవాలంటే కొంచెం కష్టంతోనే కూడుకున్నది. అయితే పండుగ వచ్చింది కాబట్టి, ఇప్పుడు రాములవారి పండుగ ఉంది కాబట్టి మేమైతే మాకు రాములవారి పండుగ ఉంటుంది కంపల్సరీ. మేమైతే పండుగ చేస్తాము. ఇల్లు మొత్తం దులుపుకొని ఇల్లు మొత్తం సరుకొని నీట్గా చేసుకోవాలి. అయితే ఇంకా పండుగ ఒక 4 days 5 days ఉంది కదా, అట్లా అని చెప్పేసి సరే సెల్ఫ్ల మందం అయితే ఇప్పుడు దులుపుదామని చెప్పి నేనైతే సెల్ఫ్లోనే దులిపేసినాను. దులిపి మడత చేసినాను బట్టలు మాత్రం. ఈ బట్టలు మడత చేసినప్పుడల్లా పాత డ్రెస్సులు తీసేస్తూనే ఉన్నా కానీ మళ్ళీ ఎన్ని పాత డ్రెస్సులు తీసినా మళ్ళీ అన్ని డ్రెస్సులు మళ్ళీ వస్తాయి ఎందుకో. అది ఎన్నిసార్లు మడత చేసినా ఎన్నిసార్లు తీసేసినా ఇంకా పాత డ్రెస్సులు ఉంటూనే ఉంటాయి ఎందుకో ఏమో మరి. అయితే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపే ఇవి మొత్తం చదివేసినానంటే నాకు ఒక పెద్ద పని అయిపోద్ది అనిపించింది. లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సరాలంటే మడత చేసిన బట్టలు కూడా మొత్తం చిందర వందర వేసేస్తారు. అందుకోసం అనేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇది స్టార్ట్ చేస్తుంటే మొత్తం మడత వేయడం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ కావచ్చు అనుకున్నాను నేనైతే. నాకు అది అస్సలు ఇల్లు చిందరవందరం ఉంటుంది, అస్సలు నచ్చదు నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంటికాడ ఉన్నా సరే ఇల్లు నాకు నచ్చినట్టుగానే ఉండాలి. నేను సెట్ చేసిన విధంగానే అట్లుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను పెట్టిన ప్లేస్లలో కాకుండా వేరే ప్లేస్లలో ఏ వస్తువులు ఉన్నా కానీ నాకైతే చాలా చిరాకు వస్తుంది. అందుకోసం అనేసి నాకు నచ్చిన స్టైల్లోనే నా ఇంటిని అయితే నేను ఏర్పరచుకుంటాను. నాకు నచ్చిన విధంగానే సెట్ చేసుకుంటాను ఇల్లుని. అయితే చాలామంది హౌస్లో అట్లనే చేస్తారు, వాళ్ళకి నచ్చిన విధంగానే ఉంచుకోవాలి చూస్తారు. ఇల్లు నీట్గా ఉంటేనే కదండి పిల్లలకైనా మనకైనా మంచిగా అనిపిస్తుంది. చిందరవందరగా ఉంటే చిరాకు వస్తుంది కదా. అందుకోసం అనేసి ఎప్పుడైతే నీట్గా చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ ఇంకా నీట్గా చేసుకోవాలి. లేదంటే పల్లెటూర్లలో అయినా సిటీలో అయినా దోమలు వస్తాయి. వాళ్ళకి దోమలు వచ్చి దోమల వల్ల లేనిపోయిన రోగాలు అన్నీ క్రియేట్ అవుతాయి. అప్పుడప్పుడు దులిపినా కానీ కనీసం వల్ల ఏం లేకుండానైనా ఉంటాయి. మన ఇల్లు కూడా నీట్గా అవుతుంది కదా. అందుకోసం అనేసి నేనైతే పాత సినిమా వస్తుంది టీవీలో, పాత సినిమా చూసుకుంటూ బట్టలు మడత చేస్తున్నాను. అయితే మధ్య మధ్యలో కరెంటు పోతుంది వస్తుంది. నాకు అయితే బట్టలు మడత చేయడమే పెద్ద కష్టం రా బాబు. అంటే కరెంట్ ఒకటి పోవడం రావడం అయితే అనవసరంగా ఈరోజు ఈ పని పెట్టుకున్నానా అనిపించింది. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదర్కి ఇదే బాధ ఉంటుంది. పెట్టిన సామాన్ పెట్టిన దగ్గర ఉంచరు, పెట్టిన బట్టలు పెట్టినట్టు అస్సలే ఉంచరు. వాళ్ళైతే చిందర వందర చేయడంలో ఫస్ట్ ఉంటారు. మా చిన్నోడైతే అందులో మస్తు ఫస్ట్ ఉంటాడు. ఇంకా ఆయనకంటే అసలు తీట పనులు చేయడంలో నెంబర్ 1. తీట పనులు చేయడంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చానికి అంత మేధావి. మా పండు కొంచెం అటు చెప్తే అర్థం చేసుకుంటాను, మా చిన్నోడైతే అస్సలు అర్థం చేసుకోడు. అది కాదురా అంటే అలా అని అదే పని చేస్తా అంటాడు. కష్టమే ఉంది అంతోనైతే. హాఫ్ డే స్కూల్స్ వచ్చినాయి కదా, హాఫ్ డే స్కూల్స్ వచ్చిన కాడ నుంచి అయితే పొద్దుగాల లేచి వాళ్ళకి వంట చేసి వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూసుకోవడం, ఎండలో తిరగకుండా చూసుకోవడం చాలా అంటే ఇప్పుడు పేరెంట్స్కి అయితే చాలా కష్టమే. చెప్పిన మాట అస్సలు వినరు. ఎండలు తిరగొద్దంటే అస్సలు ఊరుకోరు. ఈ సమ్మర్ అయిపోయే వరకు అయితే మదర్స్కి అయితే తలకాయ నొప్పి లేవని అయితే ఊరుకోదు.
అసలు స్కూల్ ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఒక ఈవినింగ్ టైం వచ్చినాక వాళ్ళతో సతాయించడమే ఎక్కువ. అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచే ఇక ఉందేశారా. మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్? పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంచకుండా, చేసిన పనులు చేసినట్టు ఉండకుండా, అసలు పెట్టిన బట్టలు చూడండి. ఇవైతే మా పిల్లల బట్టలు. మా చిన్నోనివి పెద్దోనివి సపరేట్ పెట్టినా. ఎందుకంటే ఇది నాది అది నాదని కొట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ డ్రెస్సులు వానికి పెట్టేసిన. ఇవైతే నావి. నా శారీస్, డ్రెస్సులు, ఇంకా చున్నీస్ అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. నేనైతే అన్నీ అయిపోయినాయి. ఇంకా సెల్ఫ్లో సదడమే పని. బెడ్ మీద కింద ఫుల్ బట్టలు అయిపోయినాయి. అంతసేపు అంటే అంతసేపు పట్టింది. ఆ టీవీ చూసుకుంటూ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే సెల్ఫ్లో అయితే సదురుతున్నాను. చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. సెల్ఫ్లో అయినా ఇల్లు అయినా చూడడానికి కూడా మంచిగా అనిపించింది. ఇట్లా ఉండడం చిందర వందర ఉంటైతే అసలు ఏ వస్తువు ఒకటి అంగి దొరుకుతుంది, లాగ దొరుకుతుంది అంగి దొరుకుతలేదు. యూనిఫామ్ చూద్దామంటే యూనిఫామ్ దొరకట్లేదు. కష్టమవుతుంది. అందుకోసం అనేసి ఈరోజు ఇట్లుంది కదా, మళ్ళీ 2 days 3 days తర్వాత చూడండి ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ చిందర వందరగా ఉంటాయి అవి. అమ్మ దేవుడా, మడత లేక యాస్టకు వస్తుంది మనకైతే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే పనికి వెళ్ళట్లేను. అందుకోసం అయితేనే ఇంట్లో ఇలాంటి లాంగ్ వీడియోలు తీసిన. పనికి వెళ్తే మంచిగా లాంగ్ వీడియోస్ తీసి నాట్లు ఎట్లా వేస్తాను అవన్నీ పెడతాను. ఇంకా చూడండి డోర్ కర్టన్స్ అయితే నేను కుట్టేశాను. చూడండి ఇట్లయితే నీట్గా అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.